ఖమ్మం జిల్లా ఇంతూరు మండలంలో తుమ్మల నాగేశ్వరరావు గురువారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మండలంలోని సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమైన పనులు అని కూడా వర్షాలు రాకముందే పూర్తి చేయాలని అన్నారు. ఈ ఏడాది ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించేలాగా చూస్తామన్నారు. ఈ యొక్క సీతారామ ప్రాజెక్టుకి భూములు ఇచ్చినటువంటి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అసలు కాంగ్రెస్ మొత్తం రమ్మ ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అని ఎవడన్నా ఉండా పక్క జరుగు మీరిద్దరు ఇప్పుడు నన్ను వదిలేశాక గుత్తాను చెట్టుపల్లి గారు మీరిద్దరు ఇమాం నగర్ వెళ్ళాలి. పక్క జరుగు అడిగావా చెప్పా ఎవడా పది కాదు 16 రావాలి. అవి చిన్న చిన్నవి ఎస్సీ సిఈ కలెక్టర్లు ఇద్దరితోటి రోజు ఉదయం మాట్లాడుతున్నాం. మీకు ఏ పని ఉన్నా ఎమ్మెల్యే గారికి చెప్పండి. అటమ్మా ఇటువంటి పని అయిపోతే వర్షం పడింది అనుకో నువ్వు చేయలేవు కదా అని నా బాధ, అది నా భయం. వర్షం వల్ల కానీ మీ వల్ల కానీ భయపడుతుంది. రైతు సోదరులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రొసీజర్ పూర్తి కాకపోయినా, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి కాకపోయినా వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ కాలువ పనులు ఈ సంవత్సరం పూర్తి చేసి 4 పంప్ హౌసులు పూర్తయినటువంటి సీతారామ ద్వారా కనీసం 1,00,000-1,50,000 ఎకరాలకి ఈ సంవత్సరం ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అధికారులను పిలిచడానికి అవకాశం లేదు. కాబట్టి రేపటి నుంచి అధికారులు దగ్గరుండి వర్షాలు వచ్చే లోపులోనే ప్రధానమైనటువంటి పనులన్నీ పూర్తి చేసుకొని ఈ కాలంని ఈ సంవత్సరమే ముఖ్యమంత్రి గారితో నీళ్లు వదిలేటటువంటి భాగ్యం కలగాలని చెప్పి మీ ఇచ్చినటువంటి త్యాగానికి, భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, నా తరఫున, రైతాంగం తరఫున, జిల్లా ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ కాలువ పనులు పూర్తయ్యేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎవరికైనా రైతులకు అనుమానం ఉన్నా, ఉన్నటువంటి భూమి ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నా, లేదు ఎవరన్నా ఒకళ్ళిద్దరు మిస్ అయినా, లేదు కాలువ అమ్మటి పోయి ఒక కుంటో అరకుంటో అటు ఇటు మిగిలిపోయి వాళ్ళకి వ్యవసాయానికి యోగ్యం లేకుండా ఉన్నటువంటి రైతులను కూడా ఏ రకంగా ఆదుకోగలుగుతామో ప్రభుత్వ పరంగా అందరినీ ఆదుకునేటటువంటి శక్తి ఆ భగవంతుడు మాకు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ, అందరూ కూడా లక్షలాది మంది రైతుల కోసం మీరు త్యాగం చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాగార్జున సాగర్ నిండనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి లాస్ట్ ఇయర్లో మనం పంటలు పండించుకోలేకపోయాం. ఎందుకనంటే కృష్ణా నీళ్లు రాలే. అందుకనే నేను గోదావరి నీళ్లు తీసుకొచ్చి నాగార్జున సాగర్ కాలువలో వేస్తే ఆ కృష్ణా వచ్చినా రాకపోయినా గోదావరి తల్లి వస్తుంది కాబట్టి ఆ నీళ్లతోటి ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలనేది నా కోరిక. అందుకని ఆ కోరిక కోసమే మీ ఆశీర్వాదం ఇచ్చారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి కార్యక్రమాలన్నీ చూపించి 4వ తారీఖు తర్వాత అధికారులందరినీ పిలిచి ఈ యొక్క ప్రపోజల్ కూడా ఇంకా ప్రభుత్వానికి రావాలి. ఆ కలెక్టర్ ప్రపోజల్ వస్తేనే ఎకరానికి ఎంత ఇస్తామనేది తెలుస్తుంది. కాబట్టి ఏ రైతు నష్టపోకుండా చూసే బాధ్యత రామదాస్ నాయక్ గారు, ఆయన కూడా మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించారు. సామాన్యులమైనటువంటి మమ్మల్ని మీరు పదవులోకి పంపించారు కాబట్టి మీ రుణం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మాది. తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ నమస్కారం చేస్తున్నారు.